నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. అలాగే మనకు ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. ఆ వివరాలు గూడా పూర్తిగా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, జీతాలు, పెన్షన్‌ల అప్డేట్ ఏంటంటే పే స్లిప్స్ డౌన్‌లోడ్ వరకు అయితే వచ్చిందండి ప్రెజెంట్. మనం చూసుకున్నట్లయితే 18వ తేదీ నుంచి 25వ తేదీ లోపల డీడీఓలు ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్‌ల బిల్లులను అప్‌లోడ్ చేయవలసిన సమయం అండి. సో, మనకు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు 22వ తేదీ. సో, ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతోందన్నమాట. ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా బిల్లులైతే అప్‌లోడ్ అయ్యాయి. అవన్నీ ఇప్పుడు ఎస్‌టీఓ గారి దగ్గరైతే ఉన్నాయి. ఎస్‌టీఓ గారి దగ్గర గూడా సగం పైన బిల్లులైతే అప్రూవల్ పొంది ఈ విధంగా మనము ఇక్కడ చూస్తున్నట్టుగా పే స్లిప్స్ ఏవైతే ఉన్నాయో పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. సో, పే స్లిప్స్ ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అదెందుకనేది గూడా తెలుసుకుందాము. ఇక్కడ మనము పెన్షనర్స్ విషయానికొచ్చినట్లయితే డీడీఓలు పెన్షన్‌కి సంబంధించి బిల్లులను గూడా అప్‌లోడ్ చేస్తూ ఉన్నారనమాట. సో, పెన్షన్‌కి సంబంధించి బిల్లులు ఎస్‌టీఓ గారి దగ్గర, సీనియర్ అసిస్టెంట్ దగ్గర ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నమాట. ఈ బిల్లులు ఇంకా అప్రూవల్ పొందలేదు అని చెప్పొచ్చు. సో, ఈ బిల్లులైతే ఇంకా అప్రూవల్ పొందలేదు. వన్స్ ఈ బిల్లులు అప్రూవల్ పొందినట్లయితే ఈ బిల్లులకు సంబంధించి బిల్ నంబర్ అలాట్ అవ్వడము, అలాగే పే స్లిప్స్ జనరేట్ కావడము జరుగుతుంది. సో, బిల్ నంబర్ అలాట్ అయిన వెంటనే మనకు పే స్లిప్స్ వస్తాయండి. సో, ఈ ప్రాసెస్ అంతటా గూడా మనకు పెన్షనర్స్ గూడా ఈ విధంగా పే స్లిప్స్ డౌన్‌లోడ్ అంటే ఖచ్చితంగా మనము 25వ తేదీ, 26వ తేదీ 25వ తేదీ తర్వాతే అండి పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవ్వాలంటే ఒక 25థ్ లేదా 25థ్ తర్వాతనే అయితే డౌన్‌లోడ్ అవుతాయి. సో, ఉద్యోగులకి కాస్త ముందుగా ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే మనకు తెలిసిందే. ఉద్యోగులు కాస్త ముందుగా అయితే బిల్లులు అప్‌లోడ్ చేయబడతాయి. మరియు బిల్లులు అప్రూవల్ చేయబడతాయి. కానీ విషయానికొచ్చినట్లయితే సెప్టెంబర్ 1 తేదీనే మనకు పెన్షనర్స్‌కి గూడా పెన్షన్‌లయితే జమ అవుతున్నాయండి. అదెలా అంటే ఈ బిల్లులు 25 తేదీ అప్రూవ్ అయినా, 30 తేదీ అప్రూవ్ అయినా మనకు 31 తేదీ కల్లా ఆగస్టు 31 కల్లా అయితే ఆ బిల్లులన్నీ గ్రీన్ ఛానెల్ దశ నుంచి ఆర్‌బీఐ ఈక్వబర్ దశకైతే చేరుకోవడం వల్ల పెన్షనర్స్‌కి గూడా 1 తేదీనే జమ అయ్యే అవకాశం ఉంది. సో, ఇలా అని డిలే అయింది అని గాని ఏమి దిగులు చెందాల్సిన పని లేదు. సో, ఇక్కడ మనము పే స్లిప్ ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాము. పే స్లిప్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా డౌన్‌లోడ్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు ఉద్యోగులు, పెన్షనర్స్ అందరూ గూడా. సో, ఈ పై పార్ట్ అంతా మనం వదిలేస్తే ఇక్కడ మనకు ఎర్నింగ్స్ అనేది ఉంటదనమాట. మన ఎర్నింగ్స్ ఇక్కడ మన డిడక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు గ్రాస్ అమౌంట్ ఉంటుంది. ఇక్కడ మనకు నెట్ అమౌంట్ అనేది ఉంటుందనమాట. ఇది. ఇక్కడ గ్రాస్ అమౌంట్. సో, ఈ విధంగా ఎందుకు చెక్ చేసుకోవాలంటే మన ఎర్నింగ్స్‌లో ఏమైనా లోపాలున్నాయా? అంటే ఏమన్నా బై మిస్టేక్ ఏమైనా తప్పులు ఉన్నాయా? అనేది చెక్ చేసుకోవాలి. అలాగే మనకి ఎంతొస్తుంది? ఎంత కట్ అవుతోంది? అన్న వివరాలు ఎవ్రీ మంత్ మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం మన బిల్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలండి. అది కూడా చూద్దాము. సో, ప్రస్తుతానికైతే సీఎఫ్ఎంఎస్ నుంచి పెన్షనర్ల బిల్లులైతే అప్‌లోడ్ జరుగుతోందండి. ఇంకా ప్రాసెస్‌లో ఉంది. సాలరీ బిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. సో, చూసుకోవచ్చు మనము. ఈ బిల్ స్టేటస్ చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకు బిల్ డీటెయిల్స్ చూస్తున్నాము. బిల్ డీటెయిల్స్‌లలో మనకు యాక్టివిటీలో బిల్ జస్ట్ సబ్మిషన్ అని వచ్చేసిందనమాట. ఇంకా ఈ బిల్ అనేది అప్రూవల్ కాలేదు. సో, ఈ బిల్ వన్స్ అప్రూవల్ పొందిన తర్వాతే మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వెళ్తుంది. అంటే దీన్ని మనము గ్రీన్ ఛానెల్ అంటున్నాము. సో, ఈ అప్రూవల్ కాకముందు ఈ స్టేటస్‌లో ఉన్నప్పుడు ఇది బిల్ నాట్ అప్రూవల్. బిల్ నాట్ అప్రూవల్ అన్నమాట. ఈ జస్ట్ సబ్మిషన్ ఓన్లీ ఉంటే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నట్టు. బిల్ స్టేటస్ అయితే రెడీ టు అప్రూవల్ అన్నమాట ఇది.
బిల్ అయితే రెడీ టు అప్రూవల్. ఈ బిల్లు మనకు ప్రొవైడెడ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. 20th ఆగస్టు. సమయం వచ్చేసి 10:32 నైట్. ఈ విధంగా ఉంటుందండి. పెన్షనర్స్‌కి కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది. ఇక్కడ మనకు బిల్‌లో మరిన్ని డీటెయిల్స్ వచ్చినట్లయితే, ఈ బిల్లు ఎక్కడిది? ఏ డీడీఓ పరిధికి వస్తుంది? ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? ఏ ట్రెజరీ ఆఫీస్ కిందకి వస్తుంది? హెచ్ఓఏ నంబర్ ఇవన్నీ కూడా మన బిల్ స్టేటస్‌లోనే ఉంటాయండి. ఈ బిల్ స్టేటస్ చెక్ చేసినట్లయితే మనం చెప్పుకున్నట్టుగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉంది. ఎందుకంటే ఈ బిల్లు జస్ట్ సబ్మిషన్ చేయబడింది. డీడీఓ చేత సబ్మిషన్ చేయబడిందనమాట. ఇంకా ఈ బిల్ అనేది అప్రూవల్ కాలేదు. వన్స్ ఈ బిల్ అప్రూవల్ అయినట్లయితే అప్రూవల్ ఎలా అయితుందంటే ఎర్నింగ్స్ డిడక్షన్స్ అని మనం చెప్పుకున్నాం గదండీ! బిల్లులో ఒక సైడ్ ఈ సైడ్ వచ్చేసి ఎర్నింగ్స్, ఈ సైడ్ డిడక్షన్స్ ఉంటాయి. ఇవి బాగా క్షుణ్ణంగా తనిఖీ చేసి, వెరిఫై చేసిన తర్వాత మనకు అప్రూవల్ అయితే చేస్తారు మన ఎస్‌టిఓ గారు. సో, ఇది అప్రూవల్ అయినట్లయితే ఎస్‌టిఓ గారి చేత ఈ బిల్ అనేది ఆహ్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వెళ్తుంది. దీన్నే మనము గ్రీన్ ఛానెల్ అంటున్నాము. గ్రీన్ ఛానెల్ నుంచి ఇక వీళ్ళ పరిధిలో ఉండదండి. ఇక మాన్యువల్ అయితే అయిపోతుంది. మాన్యువల్ ప్రాసెస్ అనేది గ్రీన్ ఛానెల్ వరకు ఉంటుంది. తర్వాత అంతా ఆర్‌బీఐ సిస్టమ్ చూసుకుంటుందనమాట. ఈ గ్రీన్ ఛానెల్‌లో ఉండే బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ పరిధిలో ఉంటాయి. సో, వన్స్ ఫండింగ్ గనక ఆర్‌బీఐలో ఉన్నట్లయితే వన్స్ ఫండింగ్ గనక రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌బీఐ దగ్గర ఫండింగ్ చేసినట్లయితే, ఈ ఏవైతే గ్రీన్ ఛానెల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయో, ఈ ఫండింగ్‌ని టాలీ చేసుకొని, ఓకే. అమౌంట్ ఉంది అంటానే అవి ఆర్‌బీఐ ఈకోబేర్‌కైతే చేరుకుంటాయి. ఒకవేళ ఇక్కడ ఫండింగ్ లేదు అంటే ఇక్కడే పాస్ అయిపోతుందండి. ఇక్కడి నుంచి ముందుకైతే కదలదనమాట. సో, ఆర్‌బీఐ దాటుకొని రావాలి అంటే, ఆర్‌బీఐలోకి ఎంటర్ అవ్వాలి అంటే, ఇక్కడ ఫండింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఫండింగ్ ఉంటే ఈ కుబేర్‌కొచ్చేస్తాయి. ఈ కుబేర్ నుంచి ఇంక మనకు తెలిసిందే అండి. బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అవ్వడము. ఆ తర్వాత మనకు వితిన్ 4 అవర్స్‌లోనే 2-4 అవర్స్‌లోనే మనకు క్రెడిట్ అవ్వడం. అంటే జీతాలు లేదా పెన్షన్‌లు క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇక పెన్షనర్స్‌కి సంబంధించి చెప్పాను గదండీ! పెన్షన్‌కి సంబంధించి 25థ్ లేదా 25థ్ పైన అయితే పే స్లిప్స్ ఈ విధంగా డౌన్‌లోడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. తర్వాత అప్రూవల్ పొందేందుకు మనకు 30-31 వరకు గూడా టైం తీసుకుంటారండి. అప్రూవల్ పొందేందుకు. అంటే మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కొచ్చే వరకు. లాస్ట్ మంత్ మనం జూసాము పెన్షనర్స్ యొక్క బిల్ నాట్ అప్రూవల్ అనేది మనకు 6 తేదీ వరకు గూడా ఆగస్టు 6 తేదీ వరకు గూడా జులై నెల జీతంలో ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉందన్నమాట. అంటే అప్పటికి ఎస్‌టిఓ గారి చేత ఇంకా అప్రూవల్ పొందలేదు. కానీ ఈసారైతే అలా జరగదండి. ఈసారి మరింత చర్యలు తీసుకోవడం అయితే జరుగుతోంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎస్‌టిఓలు పూర్తి స్థాయిలో వర్క్ చేసి మనకు సెప్టెంబర్ 1 మరియు 2 తేదీలలో అయితే ఆల్‌మోస్ట్ జమ చేయాలనేది టార్గెటు. మరి చూడాలి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్నయితే మన ఛానెల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, ఇది ఫ్రెండ్స్ ప్రాసెసు. సో, కాబట్టి ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ అయితే జేసి, తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానెల్ చూస్తున్నవారు దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.